కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనం వచ్చేసాం మన జగన్ గురూజీ దగ్గరికి. మరి మాట్లాడేద్దాం మనకున్నటువంటి అనారోగ్య సమస్యలకి మరి ఎలాంటి పరిష్కారాలు గురువు గారు ఇస్తారో ఒక్కసారి గురూజీ మాటల్లోనే కనుక్కుందాం. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ, అయితే పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు కదా గురువు గారు. అయితే అలాంటి పిల్లల్ని నిజం చెప్పాలంటే పిల్లలు మన మాట వినట్లేదు అనాలో ఈ రోజుల్లో, ఓకే వాళ్ళు మొండిగా తయారవుతున్నారు అనాలా, లేదా మనమే వాళ్ళ మాట వినాల్సి వస్తుందా, దానికి కారణాలు ఏంటనేది కూడా అర్థం కావట్లా. అసలు పిల్లల్ని పెంపకం అనేది ఒక కళ అని చెప్పాలి. అసలు పిల్లల్ని పెంచాలంటే ఎలా పెంచాలి, పిల్లలు మన మాట వినాలంటే మనం ఏం చేయాలి? ఇది చాలా అద్భుతమైన విషయం, అత్యవసరమైన విషయం, అందరికీ అవసరమైన విషయం. పిల్లలు అంటే భారతదేశంలో ఉన్నంత అనుబంధం ఏ దేశాల్లో ఉంటుంది వాళ్ళ పిల్లల మధ్య. కానీ మన దేశంలో ఎంత వయసు వచ్చినా కూడా పిల్లల యొక్క కనెక్టివిటీ ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ముసలోళ్ళైనా కూడా పిల్లలతోనే ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండాలి, అంతే. ఇది ఒక ట్రెడిషన్, బాండింగ్ ఇది ఇండియాలో. ఈ మధ్య కాలంలో మనం బాగా గమనిస్తుంది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ వచ్చి పిల్లలు మాటినట్లేదండి, ఏదైనా చెబితే ఫీల్ అవుతున్నారండి, గట్టిగంటే ఏమైనా చేసుకుంటారేమోనండి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే తల్లి, పిల్లలు ఒక కష్టాన్ని, ఒక బాధని, ఒక అవసరాన్ని, ఒక నష్టాన్ని, ఒక అపజయాన్ని స్వీకరించే స్థితి మనసు కోల్పోయింది. మీరు గట్టిగా మందలిస్తే పిల్లలు ఇల్లు పెట్టిపోతారేమో, మాట్లాడరేమో, మొండిగా తయారవుతున్నారేమో. మరి ఇటువంటి టైంలో అసలు పిల్లల్ని ఏటి పక్కల మనం పెంచితే, ఏ పద్ధతిలో పెంచితే వాళ్ళకి సహజ సిద్ధమైన అనుబంధం యొక్క విలువలు తెలుస్తాయి. ఇది నాకు చాలా రోజుల నుంచి ఈ టాపిక్స్ ఇవ్వాలి అని ఒక తపన. ఎందుకు అంటే అమ్మా, ఏదో ఒక కారణంతో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, చూసేవాళ్ళు నన్ను కలిసినప్పుడు కూడా కొన్ని బయట వీడియోల వల్ల గురువుగారు మీరు ఈ విషయాలు కూడా చెప్పండి, మాకు చెప్పండి, లేదా ఒక ఛానల్లో, ఒక టీవీలో చెప్పండి, మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు ఈ విషయాల పట్ల మాట్లాడండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లలకి అసలు పిల్లల్ని తయారు చేయటం అనేది ఇవాళ పోయింది. బాగా అర్థం చేసుకోండి వర్డ్ తయారు చేయటం. ఏదైనా సరిగ్గా తయారు చేయకపోతే అది రూపం సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఒక రాయిని ఎన్నో దెబ్బలు కొడితేనే శిల్పం అవుతుంది. ఒక చెక్కని ఎన్నో నొక్కులు నొక్కితే గాని ఆ చెక్కలో రూపం బయటికి రాదు. పిల్లల్ని ఏం కొడుతున్నాం, ఏం చెక్కుతున్నాం? ఇక్కడ కొట్టడం అంటే బీట్ చేయమని కాదు తల్లి, ఎటువంటి వాటిని ఎదుర్కోగలిగే విధంగా మనం తీర్చిదిద్దుతున్నాం. చెప్పులు లేకుండా నడిచారు, బట్టలు చినిగినా నడిచారు, ఉన్న మెతుకులతో బతికారు, ఉన్న ఫెసిలిటీస్తో బతికారు. ఒక్కటి మాత్రం నేను చాలా దృఢంగా చెప్తా, నా విషయంలో నేను నా చైల్డ్హుడ్ని అనుభవించినంతగా మా అబ్బాయి అనుభవించట్లా. ఫ్యాక్ట్. ఏం మిస్ అవుతున్నాడో నాకు అర్థమవుతుంది, రేపు వాడికి తెలియదు ఏం మిస్ అయ్యాడు వాడబ్బాయి. కానీ నా జనరేషన్లో ఉన్న ఆట పాట మాట, స్నేహితులు, పద్ధతులు, విధానాలు, అందుకే కొన్ని చెబుతా నేను. పేరెంట్స్ ముఖ్యంగా మీ పిల్లలు మీ మాట వినాలి అనే అంశం పక్కన పెట్టి మీ పిల్లల్ని మీరు ఎలా చూడాలి, ఎలా తీర్చిదిద్దాలి, ఎలాంటివి చేయించాలో నేను చెప్పినవి మీరు ఆచరిస్తూ ఉంటే, ఈ ఎపిసోడ్తో పాటు కొన్ని ఎక్కువ ఎపిసోడ్లు పిల్లలు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు అనే విషయాలపైన చాలా ఇస్తా. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మీకు లింక్ అర్థం అవుద్దు, కానీ సడన్గా ఎక్కడో మధ్యలో ఒకటి వింటే మీకు అర్థం కాదు. కాబట్టి ఈ రోజుట మొదటగా పిల్లలతో పేరెంట్స్ అసలు ఏం చేయించాలి? మాకు తెలిసి మీరు మహా చేస్తే చదివిస్తున్నారు, అంతే. బాగా చదువుకునేటట్టు చేస్తున్నారు, మంచి ఉద్యోగం వచ్చేటట్టు చేస్తున్నారు, మంచి జీతం వచ్చేటట్టు చేస్తారు. ఇదంతా చేసేసరికి ఒక అమ్మాయి చేతిలోనో, లేకపోతే వీడిని ఒక అమ్మాయి చేతిలోనో, లేకపోతే అమ్మాయిని ఒక అబ్బాయి చేతిలోనో పెట్టేసి చేతులు దులపరుచుకుంటారు. తల్లిదండ్రులుగా పిల్లల్ని తీర్చిదిద్దాలి, చెక్కాలి, తయారు చేయాలి అంటే మనం కొన్ని క్వాలిటీస్ నేర్పాలి. ఉదాహరణకు షేరింగ్ అంటారు. ఇవాళ చాలా మంది పిల్లల్లో షేరింగ్ లేదు, ఆబ్జెక్టివల్ షేరింగ్ లేదు, మెంటల్ షేరింగ్ లేదు. నాకు ఏదన్నా ఫీలింగ్ వస్తే మా అమ్మతో మాట్లాడాలా, పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండేది, అన్నయ్యతో బాబాయ్తో మాట్లాడాలా అనేది ఉండేది. ఇప్పుడు ఏ పిల్లలు ఎవరితో తల్లిదండ్రులతో అసలు షేరింగ్ లేదు, ఎవరితో ఏది షేర్ చేయట్లా. అలానే వస్తువుల షేరింగ్, తిండి షేరింగ్, టైం షేరింగ్ ఎక్కడుందండి? ఇవాళ ఒక అన్నయ్య ఉన్నాడు, చెల్లెలు ఉంది, అంటే మీకు 2 పిల్లలు. చెల్లెలు అన్నయ్యకి ఏం షేర్ చేయాలి?
అసలు ఎన్ని రోజులు ఆయన ఫస్ట్ మాట్లాడి అన్నాడు. ఎన్ని అయింది? ఈ ఇద్దరు పిల్లలు మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? మీరు ఎప్పుడన్నా ప్రయత్నించారా? వాళ్ళు ప్రయత్నించడానికి అవకాశం ఇచ్చారా? చాలా జాగ్రత్తగానండి మీరు అందరూ కూడా. పేరెంట్స్ ప్లీజ్, ఒక తండ్రిగా చదువుతున్నా, ఒక యోగా గురువుగా చదువుతున్నా, కొంతమందికి పిల్లలకి యోగా వ్యక్తిత్వం గురించి బోధించిన నాకున్న అనుభవంతో చదువుతున్నా. నేను నిజంగా స్టడీడ్ పర్సన్ కాదు, అనుభవంతో కూడుకున్న వ్యక్తిని. నా అనుభవాలతోనే ఎన్నో కేసుల్ని సరి చేసుకున్నా. అవి ఏమంటారు, డైవర్స్ కేసులు అనండి, ఏదో కొన్ని మ్యారేజీల పద్ధతులు అనండి. పిల్లలు అసలు పేరెంట్స్ మాట ఎన్నో కౌన్సిలింగ్లతో మా ఇంట్లో పెట్టుకొని, మా సెంటర్లో పెట్టుకొని అద్భుతంగా తీర్చిదిద్దా. ఈ అనుభవాలతో చదువుతున్న ఫస్ట్ పిల్లలకు మీరు నేర్పవలసిన 1వ క్వాలిటీ షేరింగ్. మాటలు, భావాలు, ఆలోచనల షేరింగ్. ఉన్నది ఒక వస్తువు, చెల్లి ఉంది, అన్నయ్య ఉన్నాడు, ఎట్లా షేర్ చేసుకోవాలి. ఈరోజు ఇంటికి గెస్ట్ వచ్చాడు, గెస్ట్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు, టీవీ టైం ఎలా షేర్ చేసుకోవాలి. ఎంత ప్రాక్టికల్గా చదువుతున్నాను చూడండి. ఒక్కొక్క ఇంట్లో వాడు రిమోట్ తీసుకున్నాడు మమ్మీ, నాకు హీట్లేదు మమ్మీ అని గొడవ పడతారు. పిల్లలే వాలంటీర్గా వాళ్ళుగా షేర్ చేసుకోగలగాలి. చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో ఉన్న 2 రోజులు చదువుకోవటానికి, ఏదో పల్లెటూరే, వాడి బట్టలు నాకు వేసేది వాళ్ళమ్మ. మా అనుబంధానికి వాళ్ళమ్మ ఏదైనా వండితే, ఒరే ఇది జగన్ గాడికి పెట్టురా అని నన్ను జగన్ అనేవాళ్ళు ఊళ్ళో, వాడికి పెట్టురా అని చెప్పి పంపించేవాళ్ళు. దిస్ ఈస్ ద వండర్ఫుల్ క్వాలిటీ. సమ్ పీపుల్ ఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు చిల్డ్రన్. మా పాప ఒక రోజు స్కూల్ నుంచి వచ్చింది, సంఘమిత్ర స్కూల్లో చదువుకుంటుంది, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో. ఏమా స్నాక్స్ తిన్నావా అన్న. నాన్న ఇవాళ అసలు మా ఫ్రెండ్స్ అందరూ లాక్కొని తిన్నారు నాన్న, బాగున్నాయి అన్నాను. అయ్యో పోనీలే, ఓ పని చేయి, రేపు డబల్ పెట్టుకొని వెళ్ళమ్మా అని చెప్పాను. కారణం ఏంటో తెలుసు, షేర్ చేయమని నేర్పుతున్నాను. నేను అనుభవించిందే చదువుతాను, నేను చేసిన తప్పులు చదువుతాను, నేను చేసిన పొరపాట్లు చదువుతాను. నాకెందుకు షేరింగ్ అనేది చాలా ఇష్టం. లైఫ్లో మంచి ఫ్రెండ్ ఉంటే షేర్ చేసుకోవాలి, మంచి తండ్రి భావాలు మనకు దగ్గరగా ఉంటే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏ వయసుకు తగ్గ బాధలు, ఏ వయసుకు తగ్గ ఆనందాలు, ఏ వయసుకు తగ్గ అనుభూతులు ఉంటాయి. ఆ అనుభూతులు ఒక యుక్త వయసులో ఉన్న ఆడపిల్ల తండ్రితో షేర్ చేసుకోవాల్సిన టైంలో షేర్ చేసుకోకపోతే, ఎవడైనా మేల్ అనే ఒక లక్షణము కలిగిన వ్యక్తి దొరుకుతాడని ఎదురు చూసి షేర్ చేసుకున్నప్పుడు తట్టుకోలేని తండ్రి మానసిక వ్యధ, బాధ అందరికీ తెలిసిందే. నువ్వు షేర్ చేసుకునే టైం ఇవ్వలేవు, షేర్ చేసుకునేవాడు సరిగ్గా చేసుకోనివాడు, ఏదో చేసినట్టు చేసి ఏదో చేస్తాడు. మీ పిల్లల మార్గాలు మాయమైపోతున్నాయి. ప్రియమైన తల్లిదండ్రులారా, నాకు ఇష్టమైన భావజాలంతో చదువుతున్నా, మీరు నిజంగా తల్లిదండ్రులు అయితే పిల్లలు మీతో షేర్ చేసుకున్న అదృష్టం, అవకాశం ఇవ్వండి. హౌ దే కెన్ ఓపెన్. ఫస్ట్ యూత్ వయసు వచ్చిందంటే చాలా ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి షేర్ చేసుకోవాలని. వాళ్ళ ఫెయిల్యూర్స్ కానీ, సక్సెస్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్తో జరిగిన ఇంటరాక్షన్స్ కానీ. ఎందుకు ఇది చెబుతున్నానంటే, ఈ మధ్య ఎక్కువసార్లు నా కూతురు వాళ్ళ అమ్మతో షేర్ చేయటం నేను గమనించాను, నాతో షేర్ చేయట్లా. ఏంటా అని గమనిస్తే భయం కాదు, టైం ఇవ్వట్లేదని. అప్పటి నుంచి గమనించి నేను పొనుకునే ముందు, కాలేజీ నుంచి రాగానే, కాలేజీ దగ్గర నుంచి వాళ్ళమ్మ పికప్ చేసుకుంటానికి పోతానన్నా కూడా నేనే వెళ్ళడము కావాల్సి. నాకు అవకాశం ఉంది, బికాస్ ఐఎమ్ ఫుల్ టైం యోగా టీచర్. సో నా టైం నా చేతుల్లో ఉంది. నేను నా టైం ఎవడి చేతిలో పెట్టే ఉద్యోగం నేను చేయట్లా. నా టైము, నా లైఫ్ నా చేతిలో ఉంది. అందుకే నేను అప్పుడు మా పాపకి నేను దగ్గర అవటానికి మొదలుపెట్టాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ మొదలైంది, 3 నెలలు కాల. కాలేజీలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, కాలేజీలో ఏం జరుగుతుంది, కాలేజీలో టీచర్లు ఎలా చెప్పారు, వాళ్ళ డీను ఏమో ఉంటారు వాళ్ళు అక్కడ, వాళ్ళందరూ ఎలా అన్నీ చెబుతుంది. వేర్ ఐ యామ్, నా బిజీ లైఫ్లో, నా టీచింగ్ లైఫ్లో, నా యోగా లైఫ్లో నేను బిజీ అయ్యి మీకేం చెబుతున్నా అది నేను మిస్ అయ్యా. ప్లీజ్ గివ్ ఏ టైమ్ టు షేర్. మీరు కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు మా అబ్బాయికి నేను షేర్ చేస్తుంటా, అరే ఇది ఇట్లరా, ఈ ఖర్చులు ఇట్లరా, ఇంట్లో ఇట్లరా, నువ్వు జాగ్రత్త అమ్మా, నువ్వు ఇట్లా మెయింటైన్ చేయమ్మా అని ఇంటి క్యాష్ బుక్ వాడికి అప్పు చెప్పేశారు. బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి, నీట్ ప్రిపేర్ అయిపోయి, ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఇంట్లో ఉన్నాడు. ప్లీజ్ షేరింగ్ అనే క్వాలిటీ నేర్పండి. బయట నుంచి వచ్చిన వాళ్ళతో అయినా, ఇంట్లో వాళ్ళతో అయినా, ఇంట్లో వాళ్ళు వాళ్ళతో అయినా, ద షేరింగ్. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ క్లాత్, వాళ్ళ వస్తువులు షేర్ చేయటం ఎట్లా, ఇది చాలా ముఖ్యమైనటువంటి క్వాలిటీ. అప్పుడే ఈ మైండ్కున్న లక్షణములు, ఈ మైండ్కున్నటువంటి భావజాలము, ఈ మైండ్కున్నటువంటి ఆ వికాస తత్వము వాళ్ళలోంచి బయటకు వచ్చి వాళ్ళ ఒరిజినాలిటీ, వాడి క్యారెక్టర్ ఏందో మనకు తెలుస్తుంది. షేర్ చేసే కూతురుందా, షేర్ చేయని కూతురుందా, అప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. కాబట్టి మన పిల్లల భవిష్యత్తుకు మనం తయారు చేసుకోవాల్సిన పద్ధతులు వదిలి, మనం సరిగ్గా తయారు చేయక
వాళ్ళని ప్రపంచం మీదకో ఉద్యోగాల మీదకో ఇంకొక సంసారం అంటే రేపు నీ కూతురుకో కొడుకో పెళ్లి చేసి ఆ జీవితంలోకి పంపితేనో వాళ్ళకి షేరింగ్ అనే అలవాటు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి. సో ప్లీజ్, దిస్ ఈస్ ద వండర్ఫుల్ క్వాలిటీ టు షేరింగ్. అది వస్తువుల రూపమా, మాటల రూపమా, భావ రూపమా, టైం రూపమా, పుస్తకాల రూపమా. చిన్నప్పుడు మా జూనియర్స్కి మా పుస్తకాలన్నీ ఇచ్చేవాళ్ళు, మాకు మా సీనియర్స్ వాళ్ళ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కామన్గా పల్లెటూరులో జరిగిన షేరింగ్ విషయం. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు సాధ్యమైద్దా లేదా ఏదో సరదాగా వీడియోలు చూసి కామెంట్ పెట్టేవాళ్ళకి కాదు నేను చెప్పేది. నా భావజాలం అర్థం చేసుకునే మహోన్నతమైన గొప్ప వ్యక్తులు మీ పిల్లల్ని తీర్చిదిద్దడానికి నా వంతు నేనేం సహకరించగలనని చేసే ప్రయత్నంలో నా అనుభూతులు, నా విధానాలు మీకు చెప్తూ ఉంటాను. ఈ షేరింగ్లో ఇంకోటి ఉంది, మీకు తెలియదు. ఎప్పుడన్నా మంచి ఫుడ్ వండండి. మీ అబ్బాయిని బండి ఎక్కించుకోండి, మీ అమ్మాయో మీ అబ్బాయో కారు ఉంటే కారు, ఫుడ్ పెట్టుకోండి, బయటికి వెళ్ళండి, ఒక మంచి స్లమ్కి వెళ్ళండి. ఆ స్లమ్లో పిల్లలకి కాస్త ఫుడ్ పెట్టడం నేర్పండి. సి హౌ దే ఆర్ గ్రేట్ దెన్. వాళ్ళకంటే మీ పిల్లలు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారన్నది మీ మాటలతో సంబంధం లేకుండా మనం చూపించవచ్చు. ఇది పాజిటివ్ వే. అందుకు ఒక చిన్న మాట చెప్తాను. ఒక బాబు ఒక పాప, తల్లి తండ్రి పొద్దున్నే వాకింగ్ చేస్తూ ఉంటే ఎందుకో తండ్రికి అనిపించి కొడుకుతో అంటుంటాడు, ఒరే బాగా చదువుకోకపోతే అక్కడ రోడ్లు ఊడ్చుకోవాల్సి వస్తుంది అంటాడు. పాపం వాడు ఫీల్ అవుతాడు. తల్లి గమనించి ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తల్లి అదే విషయాన్ని ఎంతో పాజిటివ్గా చెప్పుద్ది, ఒరే బాగా చదువుకున్నావు అనుకో నాన్న, అలా చిమ్ముకునే వాళ్ళకు కూడా నువ్వు బాగా సహాయం చేయొచ్చు, వాళ్ళ పిల్లల్ని నువ్వు చదివించవచ్చు, చదువుకొని గొప్పోడు అవ్వాలరా అని చెప్పుద్ది తల్లి పాజిటివ్గా. అంటే మన పిల్లల్ని మనం అలా తీసుకెళ్ళి ఫుడ్ పెట్టిస్తే మీ తండ్రి మీకేమిస్తున్నాడు, ఎంత గొప్ప స్థితిలో ఉన్న ఫెసిలిటీస్, సుఖాలు, సౌఖ్యాలు ఎన్ని విధాలుగా మీకు సహకరిస్తున్నాడో తెలుస్తుంది. కాబట్టి ద బెస్ట్ క్వాలిటీ టు ట్రైన్ యువర్ చిల్డ్రన్ హౌ టు షేర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేరింగ్? అది ప్రాక్టికల్గా మీరు చిన్న వయసులో నేర్పిస్తే వాడు అన్న చెల్లి పెద్దయ్యాక మీ శరీరాలు భూమి మీద ఉన్నా లేకున్నా వాడు ఒక బాధ్యతాయుతమైన అన్నయ్యగా చెల్లిని షేరింగ్ చేసుకుంటూ భద్రతగా, బాధ్యతగా, మంచి భావంతో పెంచుతాడన్న సదుద్దేశంతో భావితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ తరాలకు నేర్పాల్సిన విషయాలలో ఒకటిగా షేరింగ్ అనే పాయింట్ చెబుతుంది. కాబట్టి దయచేసి మనం ఇవాళ ఏదో కన్నామా, పెంచామా, వదిలేసామా కాదు. భవిష్యత్తులో నీ కూతురునో నీ కొడుకుని ఒక మంచి ధైర్యవంతురాలైన అక్క ఉంటే తమ్ముడిని ఎలా చూడాలి అన్న షేరింగ్ నేర్పండి. దిస్ ఈస్ ద వెరీ పవర్ఫుల్. తల్లి ఇంట్లో ఉంది, అంటునవుతుందో గుడ్డలో ఉతుకుతుందో, తండ్రి వచ్చాడు, కూతురు ఒక టీవీ చూస్తుంది, నాన్న లెగిసి నాన్నకి మంచినీళ్ళు ఇవ్వమ్మా. దట్ ఈస్ ద టైం షేరింగ్. నేను నేర్పుతున్నావు, ఇవాళ తండ్రికి ఇవ్వడం నేర్పావు, భవిష్యత్తులో తను కట్టుకునే భర్తకి ఇవ్వటం నేర్చుకుంటుంది. మనమే తయారు చేయాలి అన్న మొదట హౌ టు ప్రిపేర్. పిల్లల్ని ఎలా తయారు చేయాలంటే తయారు చేయాల్సిన విధానంలో ఒకటో అంశం షేరింగ్. ఇది నాకు తెలిసింది చెబుతున్నా, నా అనుభూతులతో చెబుతున్నా, నా చుట్టూతా జరిగే, నా కుటుంబంలో నా చుట్టూతా ఉండే కుటుంబాల మధ్య జరిగే ఎన్నో అనుభూతులతో కూడుకున్న భావాన్ని వ్యక్తీకరిస్తున్నా. కాబట్టి తల్లులు, నేను చెప్పిన ఈ మహాయజ్ఞాన్ని తల్లులు ప్రధానంగా ఫస్ట్ మీ పిల్లలపై ప్రయోగం చేయండి. నిజంగా ఒక పేదమ్మాయి ఉంది మీ అపార్ట్మెంట్లో, దానికి ఎలా షేర్ చేయాలో నేర్పండి. అమ్మాయి బర్త్డే జరుగుతుంది, ఆ బర్త్డే కంటే బర్త్డే ఇంట్లో ఏదో వచ్చింది దాని మీద ఒకటి ఇవ్వటం నేర్పండి. మీరేం ఆస్తులు ఇవ్వద్దు, జస్ట్ హౌ టు ఆఫర్. ఒక సున్నుండ, ఒక బిస్కెట్, ఒక చాక్లెట్, ఏమీ లేదు, 200 ఒక చిన్న బట్ట కొని ఆ పిల్లవాడితో అమ్మాయికి ఇప్పించండి. షేరింగ్, ఇవ్వటం, సేవ బలి తెలుస్తే వాళ్ళకి. షేరింగ్ ఆ అనుభూతి ఇంటికి వచ్చి, అమ్మా ఆ వాచ్మెన్ వాళ్ళ అమ్మాయికి నేను డ్రెస్ ఇస్తుంటే భలే ఫీల్ అయిందమ్మా, వాడు మీకు వచ్చి షేర్ చేస్తున్నాడు. ఒక వస్తువు ఇవ్వటం వల్ల, పేదమ్మాయికి ఇవ్వటం వల్ల కలిగిన అనుభూతి ఇంటికి వచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాడు. ట్రై టు అండర్స్టాండ్. నా భావజాలం అర్థం చేసుకోండి. కాబట్టి స్కూల్కి వెళ్తున్న పిల్లలకి, ఇంట్లో వచ్చిన బంధువుల పిల్లలకి మీ పిల్లలు ఎలా షేర్ చేయాలి అలాంటి భావాన్ని నేర్పండి. ఇవాళ మా పిల్లలు ఇంటికి రాగానే సపోజ్ కాలేదు, ఫస్ట్ నానమ్మ ఆ తాతయ్యలతో 10 నిమిషాలు కూర్చోండి అని నేర్పారు. దట్ ఈస్ ద రియల్ టైం షేరింగ్. వస్తువులు షేర్ చేయటం. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, సాయంత్రం అన్నా ఇంట్లో కూర్చొని భోంచేస్తూ పిల్లలతో టైం షేర్ చేయండి, మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళ భావాలను షేర్ చేయటానికి అనుకూలమైన స్పేస్, ఓపెన్ ద డోర్. పిల్లలు మీ నోరు తెరిస్తే మాట్లాడరు, మీ హార్ట్ తెరిస్తే మాట్లాడతారు. మీ హృదయం తెరచండి. మీరు ఒక ఆఫీసరా, మర్చిపోయిరా. నువ్వు పెద్ద కంపెనీ యజమానివా, మర్చిపోయిరా. నువ్వు ఒక యోగా గురూజీవా, మర్చిపోయి మీ పిల్లలతో ఉండు. దెన్ దే నోస్ హౌ టు ఓపెన్, హౌ టు షేర్.
నువ్వు చేయాల్సింది షేర్ చేయమని అడగడం కాదు, షేర్ చేయటానికి కావాల్సిన హృదయం అనే డోర్ తెరిచి పెట్టండి. దే విల్ షేర్ విత్ యూ. మరి నా కూతురు వాళ్ళ అమ్మకు చెబుతుంది, నాతో ఎందుకు చెప్పట్లేదంటే తల్లి ఇంటి పట్టున టైం ఉండి ఎక్కువ టైం ఇచ్చింది, నీ లేకపోయా ఐ మిస్సింగ్ అని తెలుసుకున్నా. ఎప్పుడో పెద్దయినాక ఆడపిల్ల ఏదో నాకు సంబంధం లేనిది నా కుటుంబ వ్యవస్థను ఇబ్బంది పెట్టే షేరింగ్ తల్లికి చెబితే కాదు, నాకు చెప్పాలి. అందుకే ప్రతిరోజు నేను నా పిల్లలతో ఇవాళ ఎలా జరిగింది, హౌ యు ఆర్ సాటిస్ఫైడ్, హ్యాపీగా జరిగిందా, నైస్ అని ఇట్లా మాట్లాడుకున్నాకే మేము పడుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి అనుభవాలని మీరు మీ పిల్లలతో పొందాలని కాంక్షిస్తూ మరొక ఎపిసోడ్లో ఇలాంటి పిల్లలతో ఉండాల్సిన క్వాలిటీస్లో ఒకటి చెప్పా, షేరింగ్. రాబో క్లాస్లో చెబుతా. అత్యంత ముఖ్యంగా పిల్లలకి సేవ ఎట్లా నేర్పాలి, సబ్మిషన్ అంటారు, అంటే ఎలా సబ్మిట్ చేయాలి పేరెంట్స్కి ఏదైనా ఇష్యూ ఉన్నా, మాట ఉన్నా, సమస్య ఉన్నా, అలాంటిది నేర్పాలి. అలానే స్పిరిచువల్ బాండ్ ఎలా నేర్పాలా, సేవ ఎలా నేర్పాలా, ఇవన్నీ మీకు నేను చెప్తాను. అలాంటి వాటిని సకారాత్మకంగా స్వీకరిస్తూ మంచి ఉత్తమ తల్లిదండ్రులుగా మీరు మిగులుతారని భావిస్తూ, మంచి భావితరానికి మంచి పిల్లల్ని ఇచ్చిన తల్లిదండ్రులుగా మీరు ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ సుమన్ టీవీ వారికి, వింటున్న మీకు ధన్యవాదాలు చెప్తూ, నాకు ఇష్టమైన తరగతులు ఇవన్నీ ఏవో మీకు చెబుతుంటే ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ గురువు గారు. నిజంగా అసలు చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ కళ్ళల్లోంచి నీళ్లు కూడా తెప్పించేశారు దాదాపుగా. అంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఎ లాట్ గురూజీ. నమస్తే. పిల్లలు మన మాట వినట్లేదని మనం అనుకుంటూ ఉంటాం, దానికి కారణం ఎవరు, అసలు మనం పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ముఖ్యంగా మొదటిగా షేరింగ్ ఎలా నేర్పించాలనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి గురూజీ మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే పర్సనల్ గా కౌన్సిలింగ్స్ కూడా గురూజీ ఇస్తూ ఉంటారు. ఇక పిల్లలు మరీ మొండిగా ఉన్నారు, అసలు మాట వినట్లేదు, మన చేయి జారిపోతున్నారేమో అని భయం వేస్తుంది, లేదా టీనేజ్ లో ఉన్నారు, ఎటు పోతున్నారో అర్థం కావట్లేదు, ఏమవుతుంది, ఎలాంటి కౌన్సిలింగ్ అయినా సరే మీరు గురూజీని సంప్రదించాలి. అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.